రాష్ట్రంలో అయిన 2 విడతల పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు రిక్కలు ఇప్పుకొని నమనమలాడుతుందని ఆశపడ్డ కమలయ్యాల నోట్లే పాసుపడ్డంత పని అయిందట. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనే బీజేపీ పార్టీ పట్నంలో బిస్తరు చదిరే పరిస్థితి తెచ్చుకుంది. ఇక పల్లెలున్న పార్టీ జర పరిమళిస్తుంది కావచ్చు అనుకుంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 2 విడతల్లో కూడా పువ్వు పరిమళించుడు పక్కకు పెట్టి కాండం కాడికెళ్ళి ఎండిపోయేటట్టే అయిందట. మరి తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్న కమలం పువ్వు పార్టీ ఎందుకు అట్లా రాష్ట్రంలో వాడిపోతుంది? మరి ఎంపీలు ఏలుబడిలకు వచ్చినము సెంట్రల్ సర్కారు దగ్గరికి వెళ్ళి పైకం పట్టుకో పల్లెలను పచ్చగా చేస్తారేమో అనుకుంటే వాళ్ళు ఏలుబడిలకు చిన్ని దినాలైతున్నా ఎలుగబెట్టింది కూడా ఏం లేదా. మళ్ళా వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లకే ఒకరికొకలకు పొసుకగా రిక్కలు ఎక్కడ పాపుకపోతుంటే పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లొచ్చి పంచాయతీ చెప్పింది అన్నట్టు వాళ్ళు కొట్లాటలు పెట్టుకుంటుంటే అటు కారు పార్టీ వాళ్ళకు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా కలిసి వచ్చే కాడికి వస్తున్నదట. అందుకే పువ్వు పార్టీ లీడర్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టు పబ్లిక్ ల మొత్తం బీజేపీ మీద నమ్మకం పోయినట్టే ఉన్నదట. సర్పంచ్ ఎన్నికల్లో 2 విడతల్లో కూడా అనుకున్నట్టు పువ్వు పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలవలేదట. అటు తెలంగాణ కమలం పువ్వు పార్టీ లీడర్లు కూడా ఎక్కువ పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్ చేసినట్టు అయితే కానొస్తలేదు. కాబట్టి ఇట్లయితే ఇక ఎట్లా రాష్ట్రంలో పువ్వు ఏర్ల కాడికి వెళ్ళి ఏం లేకుండా పోతుందా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.